నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, కామాక్షి దీపం గురించి రకరకాల ధర్మ సందేహాలు ఎప్పటికప్పుడు అవి వస్తూనే ఉంటాయేమో. కామాక్షి దీపం అటువైపు దేవుడికి తిరిగి ఉంచాలా, లేకపోతే మన వైపుకు చూస్తున్నట్టు ఉంచాలా, ఇంకా ఇట్లా రకరకాల క్వశ్చన్స్ అడుగుతానక్క. ఒక్కసారి చెప్పండి అక్క, అసలు కామాక్షి దీపం వైశిష్ట్యం చెప్పండి. నేను ఇదివరకు కూడా చెప్పినట్టు నన్ను మన దాంట్లోనే అనుకుంటా, చిరంజీవి గారి వైఫ్ సురేఖ గారు పెట్టారు ఇంట్లో ఇంత పెద్ద పెద్ద కామాక్షి దీపాలు, ఎంత బాగున్నాయో. వెండి దీపాలు, లక్ష్మీదేవి అసలు ఎంత ఉట్టిపడుతోంది అసలు ఆ కళ్ళంతా కూడా. అటుకైనా మనం కూడా అలా కొనుక్కోవాలి. ఖచ్చితంగా అది ఉన్నందుకు ఆనందం మన దగ్గరికి కూడా రావాలని ఒక చిన్న వచ్చేస్తుంది అభిలాష. ఖచ్చితంగా. అయితే ఇంత ఆ దీపాన్ని చూస్తుంటేనే చాలా దైదీప్యమానంగా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే అసలు ఈ దీపం గురించి కూడా ఇష్టం వచ్చినటువంటి ప్రేలాపలను పేలే వాళ్ళు ఉన్నారు, తేబ్యపు మొహాలు వేసుకుని. వాటి గురించి కూడా మాట్లాడండి. అసలు దీపం పెడితేనే వచ్చేస్తుందా అనంటే, అన్నం తింటేనే కడుపు ఎందుకు నిండుతుందంటే ఏం చెప్తాం? చెప్పండి అక్క. అజ్ఞానమే. యా, డెఫినెట్లీ. కొట్టుకుంటున్నారు పాపం, తేలుతున్నారు, ఈదుతున్నారు. చెప్పండి అక్క. కామాక్షి అమ్మవారి దీపం నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో చదువుతున్నప్పుడు మా మేనత్త తీసుకుని వచ్చింది. కామాక్షి అమ్మవారి దీపం పెట్టుకుంటే చాలా మంచిది. అప్పట్లోనే ఉండేదా? అప్పట్లో అంటే పెద్ద ఏం కాదు. ఏ ఇయర్ లో చెప్పండి? అంటే 97, 96 ఆ టైంలో. బ్యూటిఫుల్. అయితే అప్పుడు తను తీసుకొచ్చింది, విజేత తీసుకొచ్చి మాకు ఇచ్చింది అనమాట. పెట్టుకుంటే చాలా మంచిది కామాక్షి దీపాలు పెట్టుకుంటే అని చెప్పి. అయితే మాకు అప్పుడు అన్ని మనకి డౌట్లు కదా, కామాక్షి అమ్మవారు అని చెప్పి లక్ష్మీదేవి ఉన్నారేంటి, గజలక్ష్మి ఉన్నారేంటి అని అంటే, లక్ష్మీదేవి స్వరూపమే కామాక్షి అమ్మవారు అన్నమాట. అందులో మీకు బిందువులో శ్రీచక్ర మేరు బిందువులో ఆఖరి స్వరూపంగా అమ్మవారు కనిపిస్తారు. లక్ష్మీ స్వరూపమే ఆ బిందువే లక్ష్మీ స్వరూపం అని చెప్తారనమాట. కాబట్టి ఇక్కడ కూడా మీరు చూస్తే కామాక్షి అమ్మవారు సమస్త భూమండలానికి నాభి స్థానంలో కామాక్షి అమ్మవారి, కంచి కామాక్షి అమ్మవారి గుడి ఉంటుందన్నమాట. అంటే సమస్త మండలాన్ని ఆవిడ పెంచి పోషిస్తారు అనేది గట్టి నమ్మకం అందరికీ కూడా. అలాగే కామాక్షి అమ్మవారి గుడి తలుపులు అన్ని గుడి తలుపుల కంటే ముందే తెరవడం, అన్ని తలుపులు మూసిన తర్వాతనే కామాక్షి అమ్మవారి తలుపు మూయడం అనేది జరుగుతుంది. అవునా? ప్రపంచంలో. అవునా? అయితే కామాక్షి అమ్మవారికి ఇంత వైశిష్ట్యత ఉందా అని అనుకున్నప్పుడు, ఈ మధ్య కాలంలో మనం వెళ్ళాలి, అమ్మవారు మనం పిలవాలి, కానీ మనం వెళ్ళాలి తప్పకుండా. జొన్నవాడ కామాక్షి అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్. ఎక్కడాక? నెల్లూరు సైడ్ జొన్నవాడ అని ఉంటుంది, అక్కడ ఆంధ్ర వైపే ఉంటుంది జొన్నవాడ కామాక్షి దేవి. మూవీ కూడా వచ్చింది అమ్మవారి గురించి, జొన్నవాడ కామాక్షి అమ్మవారి గురించి మూవీ కూడా తీశారు. అద్భుతం. చాలా పవర్ఫుల్ కామాక్షి అమ్మవారు అంటేనే మీరు చూడండి, చెరుకు గడి ఉంటుంది, అలాగే అమ్మవారికి చిలక ఉంటుంది. అంటే ఏంటంటే మీకు ఇక్కడ ప్రతిదీ లలిత అమ్మవారి స్వరూపము, శ్యామల అమ్మ స్వరూపము అంతా కనపడుతుంది అనమాట కామాక్షి అమ్మలో. కంచి కామాక్షి అమ్మవారి కనుగుడ్లు ఎప్పటికప్పుడు కదులుతుండడం కూడా చాలా మంది అనుభవించారట అమ్మవారి ఇప్పటికీ. అలాగే పసుపు నీళ్లతో అభిషేకం చేయగానే పక్కపక్క నవ్వుతున్నట్టుగా కనపడుతుందట అమ్మవారు. ఆ డిఫరెన్స్ కూడా తప్పకుండా కనపడుతుందని మన చాగంటి గారు కూడా అభిషేక సేవలో ప్రవచనంలో చెప్పి ఉన్నారన్నమాట. అయితే ఇంత అమ్మవారి గురించి ఇంత తెలిసినప్పుడు, అమ్మవారి ఇంట్లో నాకు కామాక్షి దీపంలో నాకు నచ్చింది ఏంటి అని అంటే, జ్యోతి స్వరూపంగా అమ్మవారిని మనం చూడడం, అలాగే ఏకాంబరేశ్వరుణ్ణి కూడా జ్యోతి స్వరూపంగా చూడడం. కామాక్షి అమ్మవారి దీపం ఎప్పుడు కూడా మనం ఎలా అయితే ఫొటోస్, చిత్రపటాలు స్వామివారివి పెట్టుకుంటామో, అమ్మవారిది కూడా ముఖం అనేది మనకు కనపడుతూ ఉండాలన్నమాట, వెనక కాదు, ఇటువైపు ఉండాలి, మనల్ని చూస్తున్నట్టు ఉండాలి. అర్థమయ్యేలా చెప్పడం కోసం ఆవు నెయ్యితోనే పెట్టాలి, ఎటువంటి పరిస్థితుల్లో నూనె వేయకూడదు, ఆవు నెయ్యితోనే పెట్టాలి. మంగళవారం, శుక్రవారం పెట్టుకోవాలి. నేనైతే ప్రతిరోజు పెడతాను. అయితే ఆవు నెయ్యి వేసి మధ్యలో పువ్వొత్తి, కానీ ఇక్కడ బొడ్డు ఒత్తి అంటారు, మనం పువ్వొత్తి అంటాము, అది వేసి ఈ 2 ఒత్తులు తీసుకోవాలి. పడుకునే ఒత్తులు ఉంటాయి కదా, నిలువు ఒత్తులు ఉంటాయి కదా, అవి 2 తీసుకొని
కొనకి ఎలా అయితే ట్రయాంగిల్ ఉంటుందో దీపం కొన నిల్చోడానికి ఉంటుందో దానిలో ఈ పడుకునే అడ్డవత్తులు. ఒత్తులు నిలువు ఒత్తులు ఉమ్. వేసుకొని అడ్డవత్తులు వేసుకొని మా పువ్వొత్తి మాత్రం మధ్యలో పెట్టుకో. ఉమ్. అమ్మవారికి ఏమన్నా వేడి తగులుతుందను, అమ్మవారి ఫేస్ అంతా నల్లగా అయిపోతుంది అని అంటే కనుక పువ్వొత్తి కొంచెం జరుపుకుంటే సరిపోతుంది అనమాట. అమ్మవారికి దీపం పెట్టక ముందు పెట్టిన తర్వాత నా జీవితంలో చాలా డిఫరెన్స్ ఉంది. కామాక్షి అమ్మ గుడికే పంపించేవారు అనమాట పరమాచార్య గారు. ఎవరైనా కూడా నాకు పిల్లలు పుట్టాలను, లేకపోతే మా భార్యాభర్తలు, మా పిల్లలు ఉన్నారమ్మా, భార్యాభర్తలు వాళ్ళిద్దరు సరిగ్గా ఉండాలను, లేకపోతే మా మనవరాలకి పెళ్ళవ్వాలని అంటేను, మా అమ్మాయికి పెళ్ళవ్వాలంటేను, ఇలా ఎంతో మంది ఈతి బాధలతో వస్తే కామాక్షి అమ్మని అడగండి, ఆవిడ తప్పకుండా తీరుస్తారు అని చెప్పేవారు. అయితే కామాక్షి అమ్మవారు ఎంత సత్యం గల దేవత అంటే కంచి పరమాచార్య గారు కూడా ఆవిడికి అభిషేకం చేశారట బ్రిటిష్ కాలంలో. అభిషేకం చేసి వచ్చేసారట. గుడి కావాలి అని అంటే డబ్బులు కావాలి కదా, అందుకని చెప్పి అమ్మవారికి అభిషేకం చేసి దండం పెట్టుకున్నారట. గుడిని వృద్ధిపరచడానికి డబ్బు కావాలి అని చెప్పి, ఆర్థికంగా కావాలి. వచ్చేసిన తర్వాత స్వామి పడుకుంటే అమ్మవారి కలలో కాదు నిజంగానే వచ్చారట స్వామి దగ్గరికి. వచ్చి ఏమిటి ఇట్లా అభిషేకం చేసి వెళ్ళిపోయావు, నా జుట్టు చూడు ఎలాంటి వాసన వస్తుందో, పాల వాసన కొడుతోంది ఇదంతాను, ముందు వచ్చి కడుగు, నీకు దేనికి చేసావంటే అమ్మ గుడి వృద్ధి పొందడానికి ఆర్థికంగా సహాయం కావాలి అంటే, నన్ను అడిగితే నేను ఇవ్వను, దానికి ఇలా అభిషేకం చేసి నా జుట్టు మొత్తం పాల వాసన వచ్చేటట్టుగా చేసి ఇలా తుక్కుపోతున్నట్టుగా చేయాలా, రా వచ్చి కడుగు అన్నారు. అప్పుడు స్వామి వెంటనే వెళ్ళి, ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు తలుపులు తీయమంటే తీయవలసిందే, స్వామి తీయమంటే వాళ్ళు తీసి వెళ్ళి అమ్మవారికి మళ్ళీ అభిషేకం చేశారట. ఆ పాలదంతా పోయేటట్టుగా. ఎక్కడి నుంచి వచ్చాయో డబ్బులు తెలియదట, గుడి మాత్రం ఆర్థికంగా సహాయం వచ్చి గుడి వృద్ధి పొందింది అనమాట. కాబట్టి కామాక్షి అమ్మవారి లీలలు తెలుసుకుంటే ఒకటి కాదు రెండు కాదయ్యా, ఎన్నో ఉంటాయి. నేను మొన్న కూడా ఇక్కడ జూబ్లీ హిల్స్ లో కామాక్షి అమ్మవారి గుడి ఉంది పద్మిని, కంచి కామకోటి వాళ్ళు కట్టిందే. చక్కగా రామాలయం కూడా ఉంటుంది పక్కన, కామాక్షి అమ్మవారి గుడి కూడా ఉంటుంది. మీరు కామాక్షి అమ్మవారి టెంపుల్ ఇన్ జూబ్లీ హిల్స్ కొట్టండి వచ్చేస్తుంది. సీతారామ టెంపుల్ అని ఉంటుంది, మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవడానికి. లోపలికి వెళ్తే ఎడం చేతి వైపు కామాక్షి అమ్మవారు, కుడి చేతి వైపు రామాలయం ఉంటుందన్నమాట. చాలా విశిష్టంగా పూజలు చేస్తారనమాట అక్కడ. కంచి కామాక్షి విగ్రహం లాంటిదే ఉందన్నమాట అక్కడ కూడా. అమ్మవారు అలానే, విగ్రహం అని అనకూడదు, కంచి కామాక్షిలో ఎలా అయితే కొలువై ఉన్నారో అమ్మవారు ఇక్కడే కొలువై ఉన్నారు. నేను మొన్న ఒకటి నాకు సమస్య ఉంటే అమ్మవారికి 5 ప్రదక్షిణాలు, 5 రోజులు 5 ప్రదక్షిణాలు చేశాను. ఎల్బీ నగర్ నుంచి అంత దూరం వెళ్ళాము అని అంటే అమ్మవారి కోసమే వెళ్ళడం జరిగింది. అలాగే అమ్మవారికి చక్కగా పసుపు కుంకుమ చీరాది కూడా నా శక్తి కొలది సమర్పించుకోవడం. నాకు ఆ పని అయ్యింది, నాకు మెంటల్ టెన్షన్ అనేది లేకుండా నా పని జరిగిపోయింది అనమాట. తప్పకుండా మీరు అందరూ కూడా అలా కామాక్షి అమ్మవారిని పూజించండి. పంచ సంఖ్యోపచారిణి అమ్మవారికి పంచ సంఖ్య అంటే చాలా ఇష్టం. అక్కడికి వెళ్ళినప్పుడు 5 సార్లు గుడి చుట్టూరా ప్రదక్షిణ చేయాలి. లోపలికి వెళ్ళిన తర్వాత 5 సార్లు సాష్టాంగ ప్రణామాలు పెట్టాలి అమ్మవారికి. తప్పకుండా ఎటువంటి కోరికైనా తీరిపోతుంది అనమాట. అద్భుతం అక్క, అద్భుతం. ఇక దీపం అయితే ఒక దీపం అయినా పెట్టుకోవచ్చు అక్క? కామాక్షి అమ్మవారిది ఒకటే పెడతాం మనం, 2 దీపాలు పెట్టుకోవచ్చు కావాలనుకుంటే. యాక్చువల్ గా రోజు అయితే నేను ఒకటే పెడతాను ఇద్దరు దాంట్లో. ఎప్పుడన్నా నాకు పెట్టాలనిపించినప్పుడు 2 వెండివి కూడా ఉన్నాయి, అవి కూడా పెట్టుకుంటాను, అటు ఇటు కూడా పెట్టుకుంటాను అనమాట. మీ ఇష్టం. అమ్మవారి కర్మని ఎంత తొందరగా కరిగింపజేస్తారో, అసలు చాలా ఫాస్ట్ గా రెమెడీ ఉంటుంది అమ్మవారిది. అందులో కంచి కామాక్షి అమ్మవారిని పూజిస్తే ఎటువంటి పరిస్థితుల్లోనూ మనకి కంచి పరమాచారి గారి అనుగ్రహం కూడా తప్పకుండా ఉంటుంది. ఖచ్చితంగా అలా ఉండాలి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. రకరకాల ఇక వింటూ ఉంటాం కదా, పెట్టద్దు, ఇది పెడితే దీనికి ఈ ప్రామాణికము అనేది నేను చెప్తాను చూడండి. చెప్పండి అక్క. దీనికి ఏమిటి 108 దీపాలకి ప్రామాణికం ఎక్కడ ఉందంటే ఏం చెప్తాను. 108 పెట్టండి శనివారం అని చెప్పి మనం చెప్పాం కదా. పెట్టిన ప్రతి వాళ్ళు, దండం పెట్టుకున్న ప్రతి వాళ్ళు వృద్ధి పొందారు కదా.
ఇద్దరైతే అసలు వెంటిలేషన్ మీద ఉన్న వాళ్ళు బయటకు పిల్లలు వచ్చారు. చిన్న పిల్లలు ఒక ఆయన కూడా నీకు అమ్మాయి పంపించింది అని చెప్పాను చూసా, అమ్మాయి ఫోటో పంపించింది 108 దీపాలు పెట్టుకున్నాను అని చెప్పి. ప్రామాణికం ఏది? మనసు స్వామికి ఎలా సేవ చేసుకోవాలి, ఎంత సేవ చేసుకోవాలి. కామాక్షి దేవి దీపంలోనే ఏకాంబరేశ్వరుణ్ణి, కామాక్షి అమ్మవారిని రోజు చూడొచ్చు చక్కగా. ఎంత మీరు ఆ దీపం పెట్టిన తర్వాత వెనకాల బ్రాసుదైనా గానీ వెండిదైనా గానీ వెలిగిపోతూ ఉంటే ఆ వెలుగులో అమ్మవారిని చూసుకోవడము అని అంటే ఆ తృప్తి దైవం అంతేనాక. అంతే. దీనికి ప్రామాణికం ప్రామాణికం భక్తి అంటే మన ప్రేమ, మన శ్రద్ధ, అలాగే మన నమ్మకం, మన సహనం, మన ఇంకా చెప్పాలి అని అంటే మన చిన్న పిల్లలకి ఆ డ్రెస్ వేద్దామా ఈ డ్రెస్ వేద్దామా అని చెప్పి మన పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా మైత్రి ఇది వేసుకోవే ఆ ఫంక్షన్కి, ఇది బాగుంటుంది, ఇది ఇలా ఉంటే నీకు బాగుంటుంది, హెయిర్ స్టైల్ వేసుకున్నాను అందులో చాలా బాగుంటుంది. మన పిల్లల గురించి మనం ఎలా అయితే చూస్తామో అలా ఎప్పుడైతే భగవంతుడిని కూడా ప్రతి దాంట్లోనూ ఇలా ఉంటే బాగుంటుంది, ఈ దీపం పెడితే ఈ వెలుగు ఇంక ఇట్లా ఉంటుందని ఆలోచించుకుంటూ ఉంటే అది అనుభవించవలసిందే ఆ స్టేజ్ని. అదే ఆధ్యాత్మిక ఉన్నతి. ఇప్పుడు ఈ సంసారిక జీవితంలో మనం వెళ్ళి ఎక్కడైనా వెళ్ళి ఏదైనా పూజ చేసుకుందామా, లేకపోతే ఏదైనా ప్రవచనం విందామా అంటే కుదరకపోవచ్చేమో, కానీ ఇంట్లో ఉండి ఆవునే ఒక 10 రూపాయలది తెచ్చుకున్నా గానీ దీపం పెట్టుకుంటే ఆ తృప్తి వేరు. ఎటువంటి పరిస్థితుల్లోనూ మీ దగ్గర లేకపోతే తప్పకుండా కొనుక్కోండి, డబ్బులు పోగు చేసుకొని. నేను మన వారాహి అమ్మవారిది కొనుక్కున్నాను, లలిత అమ్మవారిది కొనుక్కున్నాను. అలాగే పిండి దీపం అనేసరికి ప్లేట్ లో పెడుతున్నాను స్వామిది అని చెప్పి నామాలది కొని ఆ పిండి దీపం అనేది అలా అనిపిస్తుంది మనకి. కొనుక్కోంది ఏది మన ఇంటికి రాదు కదా, అవునా కాదా? కానీ వెల కట్టలేనివి వస్తువులు అవన్నీ కూడా భగవంతుడిని చూసుకోవడము అంటే వెల కట్టలేదన్నమాట ఇంకా. కాబట్టి వాళ్ళు చెప్పారని ఏమనుకోవద్దు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దీపం ఎంత వెలిగితే అంత కర్మ పరిపక్వం అవుతుంది. అది తప్పించి ఇక మనం భగవంతుడికి ఏది కూడా మన మార్గదర్శి ఆ దీపం. ఇది వెలిగించిన తర్వాత ఆవిరైపోతుంది నెయ్యి, అవునా కాదా? ఆవిరైపోతుంది. కేవలం ఒత్తులు వెలిగించి నెయ్యి పోసి దీపం వెలిగించినంత మాత్రాన ఎలా ఆవిరైపోతుందో ఆవిరైపోతుంది. అంటే యూనివర్స్ కి చేరుతుంది, భగవంతుడి దగ్గరికి చేరుతుంది. ఇంకా అంతకుమించి మనకి డైరెక్ట్ పాత్ ఎక్కడుంది ఇంకా? అది ఒకటి ఆలోచించండి. వాళ్ళు చెప్పినవన్నీ వదిలేసేయండి పక్కకి. డెఫినెట్లీ వదిలేయాలి. తృప్తిని పొందేటటువంటి విషయాల్లో అసురులు పాపం ఇంకా వెళ్ళలేదు ఉన్నారు. పైగా ఇది కలికాలం కాబట్టి కొన్నాళ్ళు పోతే దీపావళి రోజు దీపాలు పెట్టడం మనది కాదంటారు మీరు. ఇంకా అది అమావాస్య నాడు పూజ, అది తమిళులన్నీ మనం చేసుకోకూడదు అంటారు. జాగ్రత్త అంటారు. ఖచ్చితంగా వింటాం మనము, వినకుండా ఉందాం. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే.